अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ మిత్రులు, సోదరులారా, ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈనాటి అంశము ప్రతి మంచి పనిని కుడివైపు నుండి ప్రారంభించటం అభిలషణీయం. ఉదాహరణకు వజూ చేయటం, గుస్ల్ చేయటం, తయమ్మం చేయటం, దుస్తులు, పాదరక్షలు, మేజోళ్ళు, షరాయి ఇత్యాదివి ధరించడం, మస్జిద్లోకి ప్రవేశించడం, మిస్వాక్ చేయటం, సుర్మా పూసుకోవటం, గోళ్ళు మీసాలు కత్తిరించుకోవటం, చంకలోని వెంట్రుకలు పెరిగివేయటం, శిరోజాలు గురిగించుకోవటం, నమాజును సలాంతో ముగించడం, తినటం, త్రాగటం, కరచాలనం చేయటం, హజర్ అస్వద్ను నల్లరాయిని చుంబించడం, మరుగుదొడ్డి నుండి వెడలటం, ఏదైనా ఇవ్వటం, తీసుకోవటం లాంటి పనులన్నీ కుడివైపు నుండి ప్రారంభించాలి. వీటికి భిన్నమైన పనులకు ఎడమ వైపు నుండి ప్రారంభించటం అభిలషణీయం. ఉదాహరణకు ముక్కు శుభ్రం చేసుకోవటం, ఎడమ వైపు ఉమ్మి వేయటం, మరుగుదొడ్డిలోకి ప్రవేశించడం, మస్జిద్ నుండి బయటకు రావటం, మేజోళ్ళు, పాదరక్షలు, దుస్తులు ఇత్యాదివి ధరించిన తరువాత వాటిని విడవటం, మూత్ర శుద్ధి చేసుకోవటం, అపరిశుభ్రమైన పనులు చేయటం మొదలైనవి. దివ్య ఖురాన్లో అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు: తన కర్మల పత్రం తన కుడి చేతికి ఇవ్వబడిన వ్యక్తి చూడండి, నా కర్మల పత్రాన్ని తీసుకొని చదవండి అని అంటాడు. అల్-హక్కా 19. మరో చోట అల్లాహ్ తఆలా ఇలా ఆదేశిస్తున్నాడు: కుడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి, ఎడమపక్షం వారి దురదృష్టాన్ని గురించి ఏమనాలి. అల్-వాకియా 8-9. అంటే ప్రళయ దినాన దేవుని కరుణా కటాక్షాలకు అర్హులయ్యే దాసులకు వారి కర్మల పత్రాలు కుడి చేతిలో ఇవ్వబడతాయి. ఇది వారి అదృష్టానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. వీరు దైవ సింహాసనానికి కుడి ప్రక్కన ఉంటారు కనుక వీరిని అల్ అస్హాబుల్ యమీన్ అని అంటారు. మరికొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ గ్రంథకర్త ఇమాం నవవి రహమతుల్లాహి అలైహ్ పైన పేర్కొనబడిన సూక్తుల ద్వారా మంచి పనుల కోసం కుడివైపు అవయవాలను ఉపయోగించడం మరియు అవాంఛనీయ పనుల కోసం ఎడమ చెయ్యి, ఎడమ కాలు ఉపయోగించడం పుణ్యప్రదమన్న విషయాన్ని నిరూపించారు. హదీసుల్లో కూడా దీని గురించి విశదంగా బోధించటం జరిగింది. మచ్చుకు కొన్ని హదీసులు గమనించండి. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి పనిని కుడివైపు నుండి ప్రారంభించడాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. చివరికి వజూ చేసుకోవడం, తల దువ్వుకోవడం, పాదరక్షలు ధరించటమైనా సరే. బుఖారీ, ముస్లిం. మరో హదీస్లో ఇలా ఉంది: ఆయిషా రజియల్లాహు అన్హా గారు చేసిన కథనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుడి చేయి వజూ చేసుకోవడం కోసం, భోజనం చేయడం కోసం
ఉపయోగించేవారు. ఎడమ చేయి మలమూత్ర శుద్ధి కోసం, ఇతర అపరిశుభ్రమైన పనుల కోసం ఉపయోగపడేది. ఈ హదీసు దృఢమైనది. అబూ దావూద్ తదితరులు దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు. ఉమ్ము అతియా రజియల్లాహు అన్హా కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కూతురు జైనబ్ రజియల్లాహు అన్హాకు ఆమె భౌతిక కాయానికి స్నానం చేయించే విషయమై మమ్మల్ని ఉద్దేశించి, స్నానం కుడివైపు నుండి మొదలుపెట్టండి, ముందుగా వజూలో తరగవలసిన అవయవాలు తరగండి అని అన్నారు. బుఖారీ, ముస్లిం. అంటే మనిషి బ్రతికుండగా తన పనిని కుడివైపు నుండి మొదలు పెట్టినట్లుగానే చనిపోయిన తరువాత అతని శవ స్నానాన్ని కూడా కుడివైపు నుండే మొదలు పెట్టాలి. జైనబ్ రజియల్లాహు అన్హా భౌతిక కాయానికి స్నానం చేయించిన స్త్రీలలో ఉమ్ము అతియా కూడా ఉన్నారు. శవ స్నానానికి సంబంధించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ సూచనలు ఇచ్చారు. దీని ద్వారా స్త్రీ భౌతిక కాయానికి అత్యంత దగ్గరి మహరం బంధువు అయిన భర్త కానీ లేదా ఇతర స్త్రీలు కానీ స్నానం చేయించాలని బోధపడుతుంది. మరో హదీసులు ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రబోధించారు: మీలో ఎవరైనా చెప్పుడు తొడుక్కున్నప్పుడు మొదట కుడికాలికి తొడుక్కోవాలి, విడిచేటప్పుడు మొదట ఎడమకాలి చెప్పు విడవాలి. ఇలా తొడుక్కోవటంలో కుడికాలు ఎప్పుడూ ముందుండాలి, వదలడంలో ఎప్పుడూ చివర ఉండాలి. బుఖారీ, ముస్లిం. హఫ్సా రజియల్లాహు అన్హా కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కుడి చేతిని తినటం, త్రాగటం కోసం, బట్టలు ధరించటం కోసం ఉపయోగించేవారు. ఎడమ చేతిని వేరే పనుల కోసం ఉపయోగించేవారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మీరు బట్టలు ధరించేటప్పుడు, వజూ చేసినప్పుడు కుడివైపు నుండి మొదలుపెట్టండి. మరో హదీసులో ఎలా ఉంది. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన వీడ్కోలు హజ్లో మినా ప్రదేశానికి చేరుకున్నాక జమ్రా దగ్గరకు వెళ్ళి దానికి కంకర్రాళ్ళు రువ్వారు. ఆ తరువాత మినాలోని తన విడిది గృహానికి చేరుకొని పశువులు ఇచ్చారు. తరువాత వెంట్రుకలు గొరికే మనిషిని పిలిచి ఇటు ప్రక్క వెంట్రుకలు గొరకమని చెబుతూ కుడివైపు చూపించారు. తరువాత ఎడమ ప్రక్క వెంట్రుకలు గొరికించుకుని ఆ వెంట్రుకలన్నీ ప్రజలకు ఇవ్వసాగారు. బుఖారీ, ముస్లిం. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమరాకు కంకర్రాలు ఊవి పశువులు ఇచ్చిన తరువాత తల గొరిగించుకోదలిచి వెంట్రుకలు గొరికే మనిషికి తన కుడివైపు శిరోజాలు అందించారు. అతను వాటిని గొరికేశాడు. అప్పుడు ఆయన అబూ తల్హా రజియల్లాహు అని పిలిచి ఆ వెంట్రుకలు ఆయనకిచ్చారు. తరువాత ఎడంవైపు శిరోజాలు అందిస్తూ ఇప్పుడు వీటిని గొరుకు అని అన్నారు. అతను వాటిని కూడా గొరికేశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వెంట్రుకలు కూడా అబూ తల్హా రజియల్లాహు అన్హుకు ఇచ్చి వాటిని ప్రజలకు పంచిపెట్టామని ఆదేశించారు. అంటే కాబా యాత్రికులు జిల్హిజ్జా మాసపు 10వ తేదీన అరఫా స్థలం నుండి తిరిగొచ్చి జమ్రా అఖబాకు కంకర్రాలు కొట్టవలసి ఉంటుంది. ఆ తరువాత పశుబలి ఇచ్చి శిరోజాలు గొరిగించుకోవటం కానీ కత్తిరించుకోవటం కానీ చేస్తారు. చివరగా కాబా గృహం చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. ఈ ప్రదర్శనలనే తవాఫే ఇఫాజా లేక తవాఫే జియారత్ అని అంటారు. తల వెంట్రుకలు గొరించుకున్నప్పుడు కానీ కత్తిరించుకున్నప్పుడు కానీ కుడివైపు నుండి ప్రారంభించాలి. దైవ ప్రవక్త గుర్తులను శుభప్రదమైనవిగా భావించటం ధర్మసమ్మతమే. అయితే ఈ పద్ధతి ఒక్క దైవ ప్రవక్త గుర్తులకు మాత్రమే పరిమితం. అల్లాహుతాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం జీవించే, దాన్ని ఇతరులకు అందించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.